అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫస్ట్ టైం చికెన్ పచ్చడి చేశాను. చాలా బాగా వచ్చింది. ఒక అర కేజీ చికెన్తో ట్రై చేశానండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఫస్ట్ టైం చికెన్ పచ్చడి చేశాను, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అర కేజీ చికెన్ తీసుకొచ్చి ఇలా మంచిగా వాష్ చేసి పసుపు కొంచెం సాల్ట్ కలిపి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఈ చికెన్ పచ్చడి కోసం మసాలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఫస్టే ఆవాలు, కొన్ని మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే లవంగ, పట్ట తీసుకున్నాను, యాలకులు కూడా తీసుకున్నాను. అలాగే కొంచెం ధనియాలు కూడా తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకొని మంచిగా వేయించుకున్నానండి. ఇలా వేయించుకున్న దాన్ని నేను మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ చికెన్ పచ్చడి ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే చేయండి. చాలా బాగుంటుంది. అర కేజీ చికెన్కి 1/2 కేజీ పచ్చడి, మనకు 1/2 కేజీ చికెన్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని అందులో మనం ముందుగా పసుపు చేసుకొని పెట్టుకున్నాం కదా చికెన్కి, దాన్ని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. చాలా జాగ్రత్తగా చేయండి అండి, పైన చిల్లుకొని. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, కొంచెం భయంగానే చేశాను. కానీ జాగ్రత్తగా చేయండి. మీరు చేసుకుంటే ఇలా కొంచెం చికెన్ని ఇలా మంచిగా వేయించుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా వేయించుకోండి. ఆ ఆయిల్లో కొంచెం బబుల్ తక్కువైన తర్వాత మనకి చికెన్ మంచిగా వేగిపోతుంది. చూడండి, ఇలా చికెన్ వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ తీసేయాలండి. మళ్ళీ మనకున్న ఆయిల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అర కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని పచ్చివాసన పోయేలాగా కలుపుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న చికెన్ చూసారు కదా, ఇది మంచిగా లోపల కూడా మంచిగా ఫ్రై చేస్తాం. అంతే. ఇప్పుడు ఈ చికెన్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్ మంచిగా పడుతుంది. అప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసుకున్నాం. వేసుకొని ఇందులోనే కారము, ఇప్పుడు మనకు చికెన్కు సరిపడంత కారము, కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు. సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ కొంచెం వేసాం కదా, అందుకే చెప్తున్నాను. చూసి వేసుకోండి. ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మంట సిమ్లో పెట్టుకొని చూసారు కదా, చికెన్ పచ్చడి మాత్రం అదిరిపోయింది. సూపర్ స్మెల్ వస్తుంది. చూసారు కదా, మన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లార్చాలండి. చల్లారిన తర్వాత అప్పుడు మనం ఒక 2-3 నిమ్మకాయ రసం వేసుకోండి. చూసారు కదా, ఇలా చల్లగిన తర్వాత ఇలా అయిపోతుంది కదా, అప్పుడు నిమ్మరసం వేసుకోండి. పచ్చడి మాత్రం చాలా బాగుంది. పచ్చడి మాత్రం అదిరిపోయిందండి. ఇలా వర్షాలు పడుతున్నప్పుడు వేడి అన్నంలోకి ఇలా మనకి ఇష్టమైన చికెన్ పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది. చాలా బాగుంటుంది. నాకు మాత్రం చాలా ఇష్టం. మీకు ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చూసారు కదా, మన చికెన్ పచ్చడి కంప్లీట్ అయిపోయింది. కొంచెంగా ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి 1 కేజీ తీసుకొచ్చుకొని పెట్టుకోండి. చాలా బాగుంటుంది చికెన్ పచ్చడి. సూపర్గా ఉందండి. వేడి అన్నంలోకి తినండి. ఒక 3 డేస్ అయిన తర్వాత తినండి. చాలా బాగుంటుంది. ఇది ఒక 3-4 డేస్ కూడా లేదండి, అలా ఉంటుంది చికెన్ పచ్చడితోని. చూసారు కదా, మన చికెన్ పచ్చడి రెడీ అయ్యి. ఫస్ట్ టైం చికెన్ పచ్చడి చేశానండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.